నమస్తే వెల్కమ్ టు 99 టీవీ సినిమా. కయాదు లోహర్ అందం అభినయంతో ఎవరినైనా కట్టిపడేస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుస మూవీస్ తో దూసుకుపోతోంది. చేతి నిండా సినిమాలు ఉండడంతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక డ్రాగన్ హిట్ తో ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సౌత్ లో సూపర్ స్టార్ హీరోయిన్ గా నిరూపించుకునేందుకు తెగ ఆరాట పడుతోంది. టాలీవుడ్ లో ఒక్క హిట్ పడితే చాలు ఇక ఈ అమ్మడి జాతకం మొత్తం మారిపోయినట్లే. ఆ సమయం కోసం వెయిట్ చేస్తోంది. ఆమెను అదృష్టం ఎవరి రూపంలో వరిస్తుందో ఇప్పుడే చెప్పలేమంటోంది. ఇక సినిమా రంగానికి హద్దులు లేవు అని మనమంతా తరచుగా వింటూ ఉంటాం. ఒక ప్రాంతంలో పుట్టిన నటి మరో ప్రాంతంలో స్టార్ గా ఎదగడం ఇక్కడ సహజం. సరిగ్గా ఇలాగే అస్సాం రాష్ట్రం నుంచి వచ్చి తన అందం అభినయంతో దక్షిణాది సినీ ప్రియులను ఆకట్టుకుంటున్న భామ కయాదు లోహర్. డ్రాగన్ మూవీతో కోలీవుడ్ లోకి మెరుపులా ప్రవేశించిన బ్యూటీ షార్ట్ టైంలోనే మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో తన ముద్ర వేయడానికి రెడీ అవుతోంది. కామన్ గా నార్త్ నుంచి వచ్చే హీరోయిన్స్ కు దక్షిణాది భాషలు పలకడం కొంచెం కష్టమైన పని. కయాదు లోహర్ది కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రస్తుతం ఈ అందాల భామ అదే సవాల్ ఎదుర్కొంటుంది. ఇటీవల ఆమెకు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తమిళంలో లేదా తెలుగులో స్పష్టంగా ఎందుకు మాట్లాడడం లేదు అని చాలా మంది తనను అడుగుతున్నారు అని ఆమె వాపోయింది. దీనికి సమాధానంగా ఆమె ఎంతో వినమ్రంగా స్పందిస్తూ తాను దక్షిణాది అమ్మాయిని కాదు, అస్సాం నుంచి వచ్చాను అని, ఇక్కడి భాషలు కొత్త కానీ ఏ భాషలోనైనా నటించేటప్పుడు ఆ భాషను అర్థం చేసుకుని మాట్లాడడం ఎంతో ముఖ్యమని నమ్ముతాను. ప్రజెంట్ ఒక్కో భాషను నేర్చుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాను. తన శ్రమను గుర్తించి కొంచెం టైం ఇవ్వండి. త్వరలోనే తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో స్పష్టంగా మాట్లాడి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాను అని అభిమానులను రిక్వెస్ట్ చేస్తున్నట్లు కోరింది. కయాదు లోహర్ ఫస్ట్ మూవీ డ్రాగన్ కోలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుతో ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇటీవల తెలుగులో ఈ అతిలోక సుందరి నటించిన ఫంకీ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కయాదు తన పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంది. మలయాళంలో ఆమె నటించిన పల్లి చట్టంబి సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అక్కడి ఆడియన్స్ కూడా ఈ బ్యూటీ యాక్టింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డ్రాగన్ వంటి పెద్ద హిట్ తర్వాత తమిళంలో మరో సినిమా చేయడానికి ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె చాలా పరిణితితో సమాధానమిచ్చింది. డ్రాగన్ సినిమా తర్వాత తమిళ ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ వెలకట్లేంది. ఆ ప్రేమ నిలబెట్టుకోవాలంటే ఏదో ఒక సినిమా చేసేయకూడదు. వైవిధ్యభరితమైన స్టోరీ, బరువైన పాత్ర ఉన్న సినిమాతోనే మళ్ళీ మీ ముందుకు రావాలని ఎదురు చూస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కయాదు లోహర్ డైరీ సినిమాలతో నిండిపోయింది. తెలుగులో ఆమెకు ఒక భారీ అవకాశం దక్కింది. నేచురల్ స్టార్ నాని సరసన ది పారడైస్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో టాలీవుడ్ లో గట్టిగా పాగా వేయాలని ఆమె భావిస్తోంది. తమిళంలో ఇమాట్రల్, ఇదియ మురళి వంటి సినిమాల విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు కోలీవుడ్ స్టార్ హీరో సింబు 49వ మూవీలో కూడా కయాదు లోహర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే కయాదు కెరీర్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. మరోవైపు మలయాళంలో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ లో ఆమె భాగం కాబోతోంది. కయాదు లోహర్ కేవలం తన అందాన్ని మాత్రమే నమ్ముకోకుండా నటనలో వైవిధ్యం కోసం, భాషపై పట్టు కోసం పరితపిస్తున్న తీరు నిజంగా అభినందనీయం. కష్టపడే తత్వం ఉంటే భాష అనేది ఒక చిన్న అడ్డంకి మాత్రమేనని ఆమె నిరూపిస్తోంది. ఒక అస్సామీ భామ మన దక్షిణాది భాషలను నేర్చుకుని ఇక్కడి ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకోవాలని చూస్తోంది. ఆమె కోరుకున్నట్లుగానే మంచి కంటెంట్ తో, స్పష్టమైన భాషతో త్వరలోనే మన ముందుకొచ్చి మరిన్ని విజయాలు అందుకోవాలని మనము కోరుకుందాం.